చూడండి, వానపాము యొక్క ఎలిమెంటరీ కెనాల్ ఉంది. ఎలిమెంటరీ కెనాల్ ఆఫ్ ఎర్త్ వామ్. ఒకటి ఇంటర్నల్ షీతే. ఏది? ఇంటర్నల్ షీతే. ఇంటర్నల్ షీతే ఉంటాయి చూడండి, లోపలికి వచ్చేసినవి షీతే కాళ్ళు అనమాట. ఇంటర్నల్ షీతే చూడండి 28 ఉన్నాయి. చూడండి మొత్తం కలిపి 28 ఉన్నాయి సిగ్మెంట్స్. ఫస్ట్ది మౌత్, ఫస్ట్ సిగ్మెంట్. ఓకే, మౌత్ని కవర్ చేసేది ప్రోస్టోమియం. ఇది ట్రూ సిగ్మెంట్ కాదు. మౌత్ చుట్టూ ఏది మౌత్ అంటే బకల్ క్యావిటీ, మౌత్ చుట్టూ మరియు ప్రోస్టోమియం చుట్టూ రెండు కలిసి ఉండేది కలిపేది పెరిస్టోమియం. ఇది ఫస్ట్ బాడీ సెగ్మెంట్ అనమాట. అంటే మౌత్ కాదు. ఓకే చూడండి, మౌత్ ఇది ఫస్ట్ సిగ్మెంట్. మౌత్ అయితే ఫస్ట్ సిగ్మెంట్ కాదు. మౌత్ ఇదేమో ఫారిక్స్, దేంట్లో ఉంది 4 సిగ్మెంట్లో ఉంది. ఇసోఫాగిస్, జిజార్డ్, స్టమక్, పెరి టైఫ్రోసోలార్ పార్ట్ ఆఫ్ ఇంటెస్టైన్. ఓకే, ప్రీటెఫ్లోసోలార్ పార్ట్ ఆఫ్ ఇంటెస్టైన్. ప్రీటెఫ్లోసోలార్ పార్ట్ ఆఫ్ ఇంటెస్టైన్. ఓకే, ఇది ఇంటెస్టైనల్ సీకే వేరు, సీతే వేరు, గుర్తుపెట్టుకోండి. సీటే వేరు. Anatomy. Okay, anatomy. The body wall of earthworm is covered externally by a thin non-cellular cuticle. The body wall of earthworm is covered externally by a thin non-cellular cuticle below which is the epidermis. దీని కింద క్యూటికల్ కింద ఏముంటుంది? ఎపిడర్మిస్. దీని కింద ఉంటుంది. నాన్ సెల్యులార్ క్యూటికల్ కింద ఎపిడర్మిస్ ఉంటుంది. 2 muscular layers. The body wall of earthworm is covered externally by a thin non-cellular cuticle below which is the epidermis. The two muscular layers outer circular and inner ఏమో longitudinal. బయటనేమో సర్కులర్, ఇన్నర్ సైడ్ ఏమో లాంగిట్యూడినల్. 2 muscular layer. ఎపిడర్మిస్ 2 muscular layer ఉంటుంది. ఒకటేమో అవుటర్ సర్కులర్, లోపలేమో ఇన్నర్ లాంగిట్యూడినల్. అండ్ ద ఇండర్మోస్ట్ లేయర్ ద అవుటర్ సీలోమిక్ ఎపిథీలియం. అండ్ ద ఇండర్మోస్ట్ లేయర్ ద అవుటర్ సీలోమిక్ ఎపిథీలియం. దీన్నే పెరైటల్ పెరిటోనియం అంటారు. ద ఎపిడర్మిస్ is made up of a single layer of columnar epithelium cells. Epidermis is made up of a single layer of columnar epithelium cells. దీంట్లో ఏముంటాయి? columnar epithelium cells ఏముంటాయి? contain secretory gland cells. The coelomic epithelium ఈజ్ డిరైవ్డ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ మీసోడర్మ్. గుర్తుపెట్టుకోండి, మీసోడర్మ్ నుంచి మనకు సీలోమిక్ ఎపిథీలియం వస్తుంది అనమాట. అండ్ కన్సిస్టింగ్ ఆఫ్ ది అవుటర్ పెరైటల్ లేయర్. అవుటర్ పెరైటల్ సొమాటిక్ లేయర్ అండ్ ఇన్నర్ స్ప్లాన్సిక్ విసరల్ లేయర్. అవుటర్ ఏమో పెరైటల్ సొమాటిక్ లేయర్, ఇన్నర్ ఏమో స్ప్లాన్సిక్ visceral layer. The space between the body wall and alimentary canal is called the coelom. The space between the body wall and the alimentary canal is called the coelom. దీన్నే coelom ఏమంటారు? పెరి విసరల్ క్యావిటీ. coelomని పెరి విసరల్ క్యావిటీ అంటారు. రైట్. దీంట్లో coelom ఉంది, పెరివిసరల్ క్యావిటీ ఉంది. బట్ ఇది ఏంది? ఈ సీలోమ్ పేరు ఏంది? స్కైజోసీలోమ్ అనమాట. ఏముంది? సీలోమ్. ఇది స్కైజోసీలోమ్ ఉంది. సీలోమ్ పెరివిసరల్ క్యావిటీ కదా, ఇది మాత్రం సీలోమ్ ఏంటంటే స్కైజోసీలోమ్. సీలోమే కానీ దాని పేరు స్కైజోసీలోమ్ అనమాట.
and is divided into compartments by septa filled with coelomic fluid. Cytocoelom is divided into compartment by septa. ఈ సెప్తాలో ఫిల్డ్ విత్ సీలోమిక్ ఫ్లూయిడ్, దాన్నే సిలోమిక్ సైజోసిలోమ్ అంటారు. ఎందుకంటే సైజోసిలోమ్ అంటే ఏంది? స్ప్లిట్టింగ్. సైజో అంటేనే ఒక ప్లేస్ని స్ప్లిట్ అయ్యింది అనమాట. అందుకే చూడండి ఇక్కడ కంపార్ట్మెంట్స్ అయినాయి. సో కంపార్ట్మెంట్ ఏంది? సీలోమ్ అనేది కంపార్ట్మెంట్ అయితే దాని పేరు ఏంది? సైజోసిలోమ్ అంటారు. అంతే. ద సీలోమిక్ ఫ్లూయిడ్ ప్రొవైడ్స్ ఏ హైడ్రోస్టాటిక్ స్కెలిటన్ ఫర్ ద ఎర్త్వామ్ డ్యూరింగ్ లోకోమోషన్. The cytocoelomic fluid provides the hydrostatic skeleton for the earthworm during locomotion.